అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాం. ఋషి ఒకసారి ట్రా. అబ్బో ఏంటి హనుమాన్ లాగా వచ్చావు? హనుమాన్ మూవీ చూసాను. ఓకే, హనుమాన్ మూవీ చూసాం కదా, దాని రివ్యూ చెప్తామా? అదండి సంగతి. మేమైతే ఈరోజు హనుమాన్ మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుందండి. లైక్ తార్ పట్టుకొని హెలికాప్టర్స్ నాపేయడం. మూవీ అయితే చాలా బాగుందండి. యాక్టింగ్ వైజ్ కానీ, డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అన్ని సూపర్. అసలుకి ఐ ఫీస్ట్ అండి. విజువల్ పరంగా అయితే అసలు ఇంకా హనుమాన్ కి ఫ్యాన్స్ అయిపోతారు ఎవరైనా గానీ మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత. రుషిత్ అయితే హనుమాన్ కి చాలా పెద్ద ఫ్యాన్ అండ్ తేజ సజ్జాకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. హనుమంతుడి భక్తుడు కూడా. జాంబీ రెడ్డి మూవీ చూసిన తర్వాత నుంచి అయితే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. అండ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అసలు ఎంత సూపర్ గా ఉందంటే చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్ అయితే చేశారండి ఇద్దరు. జాంబీ రెడ్డి మూవీలో కూడా అతను ఉన్నాడు, లైక్ హీరో ఫ్రెండ్ ఇట్లా, కానీ జుట్టుకేమో టింగ్ టింగ్. చాలా మంది యాక్టర్స్ అండ్ కమెడియన్స్ అయితే చాలా మంది ఉన్నారండి. ఫస్ట్ హాఫ్ మొత్తం అయితే కామెడీ బేస్ మీద చాలా బాగా నడిచింది. థర్డ్ హాఫ్ మాత్రం ఎమోషన్స్ ని బ్లాక్ చేసింది. కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం విజువల్స్ అండి. విజువల్స్ అయితే అసలుకి ఆసమ్ అని చెప్పాలి. చాలా బాగా తీశారు మూవీ మొత్తం అయితే. సాంగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్స్ అవి చాలా బాగున్నాయి. కొన్ని సాంగ్స్ ఉన్నాయండి, 1 or 2 సాంగ్స్ ఉన్నాయి. నాట్ సచ్ అ నోటీసబుల్ సాంగ్స్, బట్ బీజిఎం అయితే చాలా బాగా ఉంది. కొంచెం అవునండి, లాస్ట్ లో హనుమాన్ వస్తాడు. అదంతా మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూడాలి. నేను చెప్పేదానికంటే మీరు చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. మధ్యలో హెలికాప్టర్ అప్పుడు ఆపేటప్పుడు అతను గదలో వచ్చిందమ్మా, అది హనుమాన్ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. సో మూవీ అయితే మొత్తానికి చాలా బాగుందండి. నేనైతే మొత్తం అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ లాస్ట్లో కొంచెం ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది, కొంచెం ఫైటింగ్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మూవీ చూసాక నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరూ అంటారు కదా సంక్రాంతికి అల్లుడు వచ్చాడు మొగుడు వచ్చాడు అని బాక్స్ ఆఫీస్కి. సో ఈ సంక్రాంతికి అయితే హనుమాన్ వచ్చాడండి. హనుమాన్ చాలా బాగుంది మూవీ, ఖచ్చితంగా వాచ్ చేయండి. సో అంటే అప్కమింగ్ హీరోస్ కాబట్టి మనము కొంచెం నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చేయొద్దండి. చాలా బాగుంది మూవీ. అండ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. యాక్ట్రెసెస్ అందరూ బాగున్నారు. అండ్ విజయలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్షన్ అయితే సూపర్ అండి. అసలు సిస్టర్ క్యారెక్టర్ లో ఉండే కదా, తను కూడా చాలా బాగా చేశారు. అండ్ విలన్ కూడా చాలా బాగా చేశారు. చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారండి తనే వాళ్ళక్క. సో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మీరు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. అండ్ కొంచెం సస్పెన్సెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్ సేవ్ చేస్తాడు కదా, అతను ఆపడానికి ట్రై చేసినప్పుడు వాడిని తన్నేస్తాడు. సో మూవీ అయితే చాలా బాగుందండి. సో ఆల్ ఓవర్ మూవీకి అయితే నేను 4 out of 5 ఇస్తాను. అండ్ ఖచ్చితంగా మీరు మూవీ చూడండి, సంక్రాంతికి మిస్ చేయొద్దు. అండ్ మా వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్స్ a lot for watching.